ఎంసెట్ ఎగ్జామ్కి ఓన్లీ 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఈ 1 మంత్లో ఈజీగా 10K బిలో ర్యాంక్ ఎలా స్కోర్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటి, మార్క్ టెస్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి, అండ్ రన్నింగ్ నోట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ కాన్సెప్ట్స్ని ఎలా కవర్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంక ముందు వచ్చే వీడియోస్కి మీకు వెంటనే అప్డేట్ వచ్చేస్తుంది. హే గైస్, నేను మీ జాష్నవి. ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ 1 మంత్లో మీరు 100% సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేయకండి. ఒక 60% సిలబస్ కవర్ చేసినా ఈజీగా 100+ మార్క్స్ వస్తాయి. సో 100+ మార్క్స్ అంటే 5K బిలో ర్యాంక్ ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే హై వెయిటేజ్ టాపిక్స్ని చూసుకోండి. ఫస్ట్ వాటిని కవర్ చేయండి. వాటిల్లో మీరు ప్రో అయిన తర్వాతే మిగతా చాప్టర్స్కి వెళ్ళండి. అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములా, CDF అని ఉంటుంది, అది చూసుకోండి. అది చూసుకుంటూ PYQని సాల్వ్ చేయండి. హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. ఆ తరువాత మాక్ టెస్ట్లు రాస్తూ మిగతా చాప్టర్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే కవర్ చేసేయండి. ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను బ్రీఫ్గా చెప్తాను, ఒకసారి అవి చూసుకోండి. మీరు మ్యాథ్స్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే క్యాలిక్యులస్ పార్ట్, ఆల్జీబ్రా పార్ట్, తర్వాత వెక్టర్స్ అండ్ 3D జియోమెట్రీ కంప్లీట్ అయిన తర్వాత కోఆర్డినేట్ జియోమెట్రీ, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ ఇవి కవర్ చేయండి. ఫిజిక్స్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే మెకానిక్స్ పార్ట్, అంటే లాస్ ఆఫ్ మోషను, సెంటర్ ఆఫ్ మాస్, వర్క్ ఎనర్జీ పవరు ఇవి. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ అంటే ఆటమ్స్, న్యూక్లియై ఈ చాప్టర్స్. అండ్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ వీటికి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీటిలో ప్రో అయిన తర్వాత మిగతా చాప్టర్స్ చేయండి. ఫిజిక్స్లో కెమిస్ట్రీలో టాప్ ప్రయారిటీ ఏంటి అంటే అది స్టూడెంట్ మైండ్ సెట్ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ని కంప్లీట్గా చదివేసేయండి. అండ్ తర్వాత మీకు థియరీ మంచిగా వస్తే ఆర్గానిక్ని కంప్లీట్గా చదవండి. ఆర్గానిక్లో నేమ్డ్ రియాక్షన్స్ అందరూ మంచిగా చూసుకోండి, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ అండ్ వాటి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. టాప్ ప్రయారిటీవి నోట్ చేసుకున్న తర్వాత ఒక చాప్టర్ తీసుకోండి. అలాగే CDF బుక్ అని ఉంటుంది, కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ అవి తీసుకొని ఒక చాప్టర్ తీసుకొని అందులోకి వెళ్ళి అన్నీ ఒకసారి చూసుకుంటూ రండి. కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్ అన్నీ చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత చాప్టర్ వైజ్ PYQs బుక్ తీసుకొని ఆ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ మినిమం ఒక 10 చేయండి. మీకు అందులో హార్డ్గా ఏమైనా అనిపిస్తే ఒక బుక్లో నోట్ చేసుకోండి, ఎందుకంటే మీ ఎగ్జామ్ ముందు రోజు ఆ ప్రాబ్లం చూసుకుంటే అలాంటి ప్రాబ్లం ఎగ్జామ్లో వస్తే ఈజీగా సాల్వ్ చేయగలరు. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఏం ప్రిపేర్ అయినా వేస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటేనే మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలరు, లేకపోతే అటెంప్ట్ చేయలేరు. మాకు ఫార్ములాస్ వచ్చలే ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలము అనుకుంటే అసలు అటెంప్ట్ చేయలేరు. మీరు ప్రాక్టీస్ ఉంటేనే మంచిగా అటెంప్ట్ చేయగలరు. అండ్ మార్క్ టెస్ట్ల దగ్గరకు వస్తే మార్క్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 1 మంత్ మినిమం ఒక 10 to 15 మార్క్ టెస్ట్లని అటెంప్ట్ చేయండి. ఎందుకు అంటే మార్క్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేస్తేనే ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి అన్న ఒక ఐడియా వస్తుంది. ఎలా టైంని మేనేజ్ చేసుకోవాలి, ఎలా టైంని యూజ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి అనే ఒక ఐడియా రావాలంటే ఖచ్చితంగా మీరు మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయలేకపోతే డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తే అంత ఈజీ కాదు అది. మార్క్ టెస్ట్ల కోసం మీకోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను. మార్క్ టెస్ట్లు ఎలా అటెంప్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది కంప్లీట్గా ఇంకో వీడియో చేస్తాను. అండ్ మీకు ఇందులో అయితే టాప్ ప్రయారిటీ చాప్టర్స్ చెప్పాను. ఫస్ట్ వాటిని చూసుకుంటూ CDFని చూసుకుంటూ అదే కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాని చూసుకుంటూ చాప్టర్ వైజ్ PYQs బుక్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి. మీకు కొద్దిగా కష్టంగా అనిపించిన ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు చూసుకుంటే ఈజీగా అలాంటిది ఏదైనా వస్తే ఎగ్జామ్లో చేసేయచ్చు. అండ్ మార్క్ టెస్ట్ గురించి సపరేట్ వీడియో చేస్తాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందులో మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ముందు వచ్చే వీడియోస్కి వెంటనే అప్డేట్ వచ్చేస్తుంది.